హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రశాంతి. ఈరోజు అయితే నేను లాంగ్ వీడియో తీసేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా అన్ని షార్ట్ వీడియోసే అవుతున్నాయి. అప్పుడెప్పుడో ఒక ఫేషియల్ వీడియో తీసాను అనుకుంటా, అంతే. ఇంకా ఒకసారి హౌస్ క్లీనింగ్ వీడియో పెట్టాను కానీ అది ఎందుకో డిలీట్ అయిపోయింది ఇంకా. సో ఇప్పుడైతే ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో ఏంటంటే సండే అన్నమాట. ఈరోజు వర్క్ ఏం లేదు, ఇంకా ప్రశాంతంగా లేట్గా లేచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. అక్క ఉప్మా చేసింది బ్రేక్ఫాస్ట్కి. ఇంకా కాఫీ తాగి ఫ్రెష్ అయితే అయిపోయాము. కుకింగ్ వచ్చేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కొత్తిమీర పుదీనా తీసి పక్కన పెట్టేసుకున్నాను వాష్ చేసేసి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఇంకా టమాటాస్ ఆనియన్స్ కట్ చేసేసుకుంటే నా పన్నీర్ కర్రీకి కావాల్సినవన్నీ రెడీ అయిపోయినట్టే. అక్క అయితే బగారా రైస్ చేస్తా అని చెప్పింది. ఇంకా దాని కాంబినేషన్ బాగుంటుంది. పన్నీర్ కర్రీ నార్మల్గా వైట్ రైస్లో తినాలంటే అస్సలు నచ్చదు నాకు. చపాతీ ఆర్ పుల్కాస్ ఇలా వాటిలో అయినా లేదా బగారా రైస్లో అయినా ఎక్కువ ఇష్టం అన్నమాట నాకు. ఇంక ఈరోజు అయితే మాదొక ఫెస్టివల్ కూడా ఉంది. అదేంటంటే ఆల్ సోల్స్ డే, తెలుగులో అయితే సమాధుల పండగ అని చెప్పొచ్చు. ఇంకా అదొకటి ఉందన్నమాట. అదైతే మా తాతయ్య గారి సమాధి దగ్గరికి వెళ్ళి ఎవ్రీ ఇయర్ అక్కడ క్యాండిల్స్ ఫ్లవర్స్ పెట్టేసి ప్రేయర్ చేయించుకొని మేము కూడా మంచిగా ప్రేయర్ చేసేసుకొని వచ్చేస్తామన్నమాట. ఇంట్లో అయితే మంచి కుక్ చేసేసుకొని తాతయ్య ఫోటో దగ్గర అన్నీ పెట్టుకొని మేము కూడా తింటాము. ఇంకా మేమైతే ఇంటి దగ్గర లేము, సమాధి దగ్గరికి వెళ్ళాలంటే ఈ ఊరు వచ్చేసాం సడన్గా. మా అక్కకైతే ఒక ఆడిషన్ ఉంది, మూవీ ఆడిషన్. అందుకే మేమైతే హైదరాబాద్ సడన్గా రావాల్సి వచ్చింది. ఇంకా ఉండకుండా కొంచెం ఫీల్ అయ్యాం కానీ ఇంకా ఏం చేయలేం కదా, పనులుంటే. ఇంట్లోనే ఇక్కడే కుక్ చేసేసుకొని మా తాతయ్య ఫోటో ఒకటి పెట్టుకొని దండం పెట్టేసుకొని వండింది పెడదామని అనుకున్నాం నేను మా అక్క. బయటికి వెళ్ళి నాన్ వెజ్ కూడా ఏం తేలేదు. ఇంట్లో ఉన్న పన్నీర్తోనే ఇక్కడ కర్రీ అయితే చేసేస్తున్నాను నేనైతే డ్యాన్స్ వీడియోస్ చిన్న చిన్న రీల్స్ అయితే పెడుతూ ఉంటాను కదా. అవే కాకుండా లైఫ్లో చాలా ఉంటాయండి. ఓన్లీ డ్యాన్స్ చేసింది, ఓన్లీ ఈ వీడియో పెట్టింది, ఎప్పుడు వీళ్ళకి ఈ వీడియోసే అని కాకుండా ఇంట్లో పనులు కూడా మేము చాలా చేస్తాం. అసలు అందరికంటే చాలా బెటర్ అనే చెప్పొచ్చు. నాకు తెలిసిన వాళ్ళలో మేము పనిలో మాత్రం చాలా అంటే చాలా బెటర్ అని నేను చెప్తాను. నేనైతే కుకింగ్ మస్తు చేస్తాను. ఇంట్లో పనులన్నీ నేను మా అక్క కలిసి చేసుకుంటాము. మేము ఇక్కడున్న హైదరాబాద్లో ఎవ్రీథింగ్ మేమే చేసుకుంటాం ఇంట్లో. అండ్ ఇంటికి వెళ్ళినా కూడా మా మమ్మీకి ఓన్లీ కుకింగ్ మమ్మీ చేస్తే మిగతా క్లీనింగ్ పనులన్నీ నేను మా అక్కనే చూసుకుంటాం అనమాట. కొంతమంది అయితే చూసి కూడా అసలు వీళ్ళు ఏం పని చేస్తారా చేయరా అని అనుకుంటారని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ మేమైతే చాలా అంటే చాలా పనులు చేస్తాము. ఎందుకో నాకు ఈ వీడియోలో ఇవన్నీ చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. సో తెలియాలి కదా అందరికీ మేము ఏమేమి చేస్తామో. ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోలో మేము ఏమేమి పనులు చేస్తామో కూడా పోస్ట్ చేద్దాం అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ నేను పన్నీర్ అన్నీ కలిపి పెట్టుకున్నాను. సాల్ట్ ఇంకా కారం మసాలా అన్నీ కలిపేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇందులో జీడిపప్పులు కూడా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంకా వాటిని నేను ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నాకైతే ఫుల్ ఓసిడి ఉంటుంది. ప్రతిసారి ఇట్లా హ్యాండ్స్ వాష్ చేసుకుంటానే ఉంటాను. ఏది తీసినా ఏం చేసినా ఫస్ట్ వాష్ చేసుకొని మళ్ళీ చేస్తాను, మళ్ళీ వాష్ చేసుకుంటా. ఇలా ఎంతమందికి అలవాటో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఆ అలవాటు ఉంది. ఇంకా ఇక్కడైతే పన్నీర్ కొంచెము అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాతకి కొంచెం సాఫ్ట్నెస్ ఉండాలన్నమాట, మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ కట్ చేసిన ఆనియన్స్ ఇంకా టమాటాస్ ఉన్నాయి కదా, వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి అయ్యే వరకు. తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట, పేస్ట్ చేసుకోవాలి. ప్యూరీ చేసుకున్న తర్వాతకి ఇంకా పన్నీర్ కర్రీ స్టార్ట్ చేయాలన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ అయ్యాకనే కర్రీ స్టార్ట్ అవుతుంది. ఇంత ఉంటుంది అనమాట ఈ కర్రీకి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది లేండి, మామూలుగా చేయను నేను, ఇంకా అంత బాగా చేస్తాను. ఇక్కడైతే మిక్సీలో వేసేస్తున్నాను ఇదంతా. పన్నీర్ కర్రీ అయితే నేను ఘీ యాడ్ చేసి చేస్తాను అనమాట. అప్పుడే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా నేను ఫస్ట్ పన్నీర్ని ఫ్రై కూడా ఘీలోనే ఫ్రై చేశాను. నెక్స్ట్ అయితే ఈ టమాటా ప్యూరీని ఇంకా రోస్ట్ చేసినప్పుడు కూడా కొంచెం ఘీ అండ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్లో ఘీ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని బగారా స్పైసెస్ వేసేసాను. ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ప్యూరీని ఇందులో యాడ్ చేసుకున్నాను, టమాటా ప్యూరీని.
ఇంకా నెక్స్ట్ అయితే అందులో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కారం, పసుపు, ఉప్పు, మసాలా, అల్లం పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కర్డ్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాతకి ఇందులో యాడ్ చేసేసేయాలన్నమాట. అంతే, ఇంకా మంచిగా బాయిల్ అయ్యాక మనం పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ కొంతమంది అయితే అలానే వేసేస్తారు, ముందే ఫ్రై చేసుకోరు. నాకైతే అస్సలు అలా నచ్చదు, కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. నాకు ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ యాడ్ చేసుకుంటేనే నచ్చుతుంది అన్నమాట. కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే నేను ఎక్సైట్ అయిపోతున్నా, ఇంకా అయిపోయింది అనేసి కర్రీ. ఫైనల్గా అయితే ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 2 minutes ఉంచేసి దింపేస్తే అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది కదా చూడ్డానికి. టేస్ట్ కూడా అంతే ఎమ్మీగా ఉంది. చాలా అంటే చాలా నచ్చింది మా అక్కకైతే. ఇక్కడైతే మేము మా తాతయ్య కోసము రైస్ ఇంకా కర్రీ తీసి, మా తాతయ్య ఫోటో అయితే హైదరాబాద్లో లేదు, ఇలా ఫోన్లో ఉన్న ఫోటో ముందైతే పెట్టుకొని మేమైతే దండం పెట్టేసుకున్నాము, నేను మా అక్క. ఇంకా మేము కూడా తినాలి. ఇప్పుడు 2 అయిపోయింది టైము. చెప్పాను కదా ఈరోజు సండే అని లేట్గా లేచామని. ఇంకా అందుకే కుకింగ్ కూడా కొంచెం లేట్ అయిపోయింది, వీడియో తీస్తూ చేయడం వల్ల ఇంకా కాస్త లేట్ అనమాట. నేను మా అక్క ఇంకా కొంచెం ఆకలితోనే ఉన్నాము, ఈ టైం అయింది కదా. ఇక్కడ మా ఇద్దరికి మా అక్క పెట్టేస్తుంది రైస్, తినాలి. ఇంకా మా అక్క కూడా కుకింగ్ బాగా చేస్తుంది. నేనైతే చాలా వరకు తన దగ్గరే నేర్చుకున్నాను. అండ్ ఈరోజు అయితే నన్నే చేయమనింది పన్నీర్ కర్రీ, నేను బాగా చేస్తాననేసి. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. మా అక్క అయితే తిని ఫిదా అయిపోయింది, చాలా బాగుందని చెప్పింది. ఇంకా ఇంతే ఈ వీడియో. నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షార్ట్ వీడియోస్. అండ్ ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ కూడా తీస్తానన్నమాట. సో ఇంతే ఈరోజు ఈ వీడియో అయితే. బాయ్ బాయ్ అందరికీ.